నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నేను బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. ఫస్ట్ బప్పా మేకింగ్ వీడియో ఆఫ్ 2024. ఈరోజు డేట్ వచ్చేసి 23 మార్చ్. ఇంకా హోలీకి జస్ట్ 2 డేసే ఉంది. హ్యాపీ హోలీ ఇన్ అడ్వాన్స్ అందరికీ. బప్పా మేకింగ్ బ్లాగ్తో పాటు నేను ముందు మీకు ట్రావెలింగ్ కాంటెంట్, అట్లనే మనకు ఫుడ్ బ్లాగ్స్, ఇంకా వీడియోస్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ కూడా వస్తాయి. మన ఉమేష్ భాయ్ అయితే ఉన్నాడు అనమాట. ఉమేష్ భాయ్తో మాట్లాడదాం. సో మీకు రూట్ చూపిస్తా, అట్లనే ఇక్కడ మేకింగ్ ఎంతవరకు వచ్చిందో అది కూడా చూపిస్తా. అండ్ డిస్క్రిప్షన్లో భయ్య వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ పెడతా, అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ. బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లోపల పోయే ముందు అయితే మీకు రూట్ చూపిస్తా. ముందు రూట్ వచ్చేసి మనకు ఉప్పల్ నుంచి గట్కేస్తారనమాట. అండ్ ఉప్పల్, నారపల్లి, జోడిమెట్ల దాటిన తర్వాత మనకు రైట్ సైడ్లో తులిప్ గ్రాండ్ అండ్ హోటల్ ఉంటుంది. దాని పక్కనే రైట్ సైడ్లో మనకైతే వర్క్ షాప్ ఉన్నది. అండ్ ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ గట్కేసర్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి అన్నోజిగూడ బ్రిడ్జ్ అనమాట. ముందు నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు ఇన్ఫోసిస్, అట్లనే స్ట్రైట్ పోతే మన గట్కేసర్ రింగ్ రోడ్. లోపలికి పోదాం అండ్ లోపల పోయి మన ఉమేష్ భాయ్తో మాట్లాడదాం. అండ్ ఫ్రెండ్స్, నాది IAM_ARK2 అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది కూడా ఫాలో కాండి. IAM_ARK కాకుండా ఇంకా 3 ఛానల్స్ ఉంటాయి. ఇషా ఆర్ట్స్, ARK ట్రావెలాగ్, ఇంకా అన్లిమిటెడ్ డాన్స్ స్టెప్స్, అది కూడా ఫాలో చేయండి. సో ముందు మీకు మంచి కాంటెంట్ తీసుకొస్తా. ట్రావెలింగ్ కాంటెంట్, ఫుడ్ బ్లాగ్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన బ్లాగ్స్. లోపలైతే మన ఉమేష్ భాయ్ ఉండు. ఉమేష్ భాయ్తో అయితే మాట్లాడదాం. సో మాట్లాడి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా అన్న? నమస్తే సంతోష్ భాయ్. రామ్ రామ్. సో చెప్పాలన్నా, మన వర్క్ ఎట్లా నడుస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వర్క్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. ఓకే, ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. అవునా? చాలా దేవుని దయ వల్ల. అండ్ రీల్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్న. యాక్చువల్గా ఏంటంటే మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, బప్పా లవర్స్ కూడా అందరు అడుగుతున్నారు అనమాట, బ్లాగ్ ఎప్పుడు వస్తుంది అనేసి. సో ఫైనల్గా మన బాహురాయ ఆర్ట్స్ ద్వారా ఈ 2024 బప్పా మేకింగ్ బ్లాగ్స్ మన ARK ఛానల్లో మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో నాకు కూడా మంచి హ్యాపీగా అనిపిస్తుంది అన్న. మీకు కూడా మంచి సక్సెస్ రావాలి, అట్లనే బప్పా కూడా అందరికి సపోర్ట్ చేయాలి ఇయర్. సో చూసుకుందాం, వర్క్ చూసుకుంటాం రాండి. సార్ ఓవర్ మరి ఆర్టిస్ట్ సిద్ధేష్ భాయ్ ఆల్రెడీ వచ్చిరు. వర్క్ నడుస్తుంది, కొంచెం హోలీ వల్ల ఇంటికి వెళ్ళారు. ఓకే ఓకే, చెప్పండి అన్న, మన విగ్రహాలు ఈ హైట్ ఎంత ఉంది బప్పా? ఈ బప్పా హైట్ వచ్చేసి 12 feet. 13-14. సో ఇదన్నా ఇప్పుడు ఈ విగ్రహానికి తేడా ఏందన్నా? ఓన్లీ సిట్టింగ్ పోస్ట్ తేడా ఉంటుంది. ఓకే, సేమ్ ఫేస్, అది అంతా సేమ్ టు సేమ్. ఓకే, సో ముందుకు వెళ్దాం రండి అన్న ఒకసారి. సో ఇదన్నా బాడీ మరి ఇక్కడ బప్పా విగ్రహం బాడీ చాలా 12 feet బాడీ. వినాయకుడు వచ్చేసి 14 feet. ఓకే, బ్యాక్గ్రౌండ్ తో సహా 18 feet వరకు. ఓకే, సో లోపలికి వెళ్దాం రండి అన్న. మన 3 తలలు ఉన్నాయి దత్తాత్రేయ మహారాజ్. ఓకే, మరి దత్తాత్రేయ మహారాజ్ అంటే ఆవు ఉంటది, కుక్ ఉంటది, అట్లా ఏమైనా పెడుతున్నారా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇక్కడ ఆవు మన గోమాత. ఓకే, ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు ఈసారి మీరు? 4 types ఆఫ్ బాడీస్. ఏమేమి హైట్ అన్న? 10 feet బాడీ, 12 feet బాడీ, 14 feet బాడీ. ఓకే, అంటే దాని హైట్ చాలా హైట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం అన్న. లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చూసిన చాలా బిగ్ జంబో సైజ్ ఉంది విగ్రహం. సో ఈ బప్పా గురించి చెప్పండి అన్న. ఈ బప్పా వచ్చేసి 18 feet అన్న. ఓన్లీ వినాయకుడు 18 feet వస్తుంది. ఓకే, 22 feet. ఓకే, సో ఈ స్టైల్ అన్న? ఇది వచ్చేసి మన శివుని రూపం. ఓకే ఓకే, నైస్. సో ఇవన్నీ సేమ్ హైటే అన్నమాట? ఇవన్నీ సేమ్ హైట్ బట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, కొత్తదనం ఏంది మరి ఈసారి మన బాహురాయ ఆర్ట్స్? లాస్ట్ టైం అయితే మీరు మంచి అవుట్పుట్ ఇచ్చారు, చాలా మంది కూడా మిమ్మల్ని బాగా లైక్ చేశారు. సో ఈసారి ప్లాన్ ఎట్లా? ఓన్లీ ముంబై చేస్తారా, సోలాపూర్ కూడా చేస్తున్నారా? ముంబై కూడా, సోలాపూర్ కూడా. ఉప్పల్ అవుట్లెట్. ఓకే, సో ఉప్పల్ వచ్చేసి ఓన్లీ మనకు రీటైల్ అవుట్లెట్ అనమాట. డైరెక్ట్ సోలాపూర్ని తీసుకొచ్చి అమ్ముతారు. ఓకే, సో ఇక్కడ ఈసారి ఏముందంటే జనాల కొత్తది ఏమి ఇస్తున్నా అంటే నేను ఈసారి కొత్త ఆర్టిస్ట్ ఓకే ఓకే అని పెద్ద మంచి. అవునన్నా, ఆయన వల్ల ఏమవుతుందంటే మంచి అవుట్పుట్ ఇవ్వగలం. ఓకే ఓకే, అలాగే ఈసారి కొత్త ట్రెండ్ ఏం తెచ్చిందంటే జేవరి కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. జ్యువెలరీ, కుందన్ వర్క్, డిఫరెంట్ స్టైల్లో తీసుకొచ్చిన. ఓకే, అది మీకు నెక్స్ట్ వీడియోలో మంచి రిలీజ్ చేస్తాను. అది ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏం కథ మొత్తం వివరంగా మంచి. అంటే శాంపుల్ ఏమైనా చూపిస్తారా ఎప్పుడన్నా? అది ఎన్ని వారాల తర్వాత? 2 weeks తర్వాత. ఇది చెప్పండి అన్న, మన మహారాజా పోజా. ఓకే, నైస్ అన్న. ఇక్కడ మనకు స్వామివారి వెనకాల 3 తలలు ఉన్నాయి, స్నేక్స్. నన్ను మాత కూడా చేస్తారన్నా సార్ మీరు? ఆల్రెడీ మాత చేసిన, డిసెంబర్ స్టార్ట్ చేసిన. ఓకే, ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. ఓకే, బుకింగ్ కూడా స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఓకే, లాస్ట్ పాత కస్టమర్ కూడా వచ్చి రిక్వైర్మెంట్ ఇచ్చారు, వాళ్ళ తగ్గట్టు కూడా చేసి ఇచ్చినాం మనం. ఓకే, రిక్వైర్మెంట్ ఉంటే తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే అన్న, ఇంత పెద్ద బప్పా విగ్రహము నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎక్కడ చేయలేము మన హైదరాబాద్లో, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే
మంచి అవుట్పుట్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తోటే మంచిగా చేస్తున్నాం. ఓకే మనది ఇంకొక అవుట్లెట్ కూడా ఉంది, ఓకే మీకు లాస్ట్ లో వీడియో ఎండింగ్ లో మీకు చూపిస్తా. తప్పకుండా అన్న. షెడ్ ఓకే నైస్, అంత బప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం. సో అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిందన్నా మరి? లే అన్న, ఇంకా అక్కడ స్టార్ట్ కాలేదు, ఇంకో 2 వీక్స్ టైం పడుతుంది. ఓకే, సో అక్కడ కూడా పోదాం, ఆ వర్క్ షాప్ కూడా మీరు చూపెట్టండి. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అందరికి షేర్ చేస్తా. సో అన్న, మన భక్తులకి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? బప్పా లవర్స్కి, నా ఫాలోవర్స్కి, మీ కస్టమర్స్కి, మన అన్నదమ్ములకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంతా బప్ప దైవాలని, అంత కస్టమర్ ఇస్ గాడ్. అవును యా యా అంతా ఉన్నది. అవునన్న. బట్ ఈసారి ఎట్లన్నా మీరు తొందరగా స్టార్ట్ చేశారు అన్న వర్క్? Yes, ఎందుకంటే మంచి లాస్ట్ వరకు అవుట్పుట్ తొందరగా మంచిగా రావాలని కదా. అవునన్న. ఆగస్ట్ వరకు కంప్లీట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. ఓకే ఓకే. చూద్దాం బప్ప. అండ్ ఈసారి ఫీల్డ్లో చేస్తారు అన్న వర్క్? అంటే చేస్తున్నాం అన్న. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అక్కడ కూడా చేసినాం, గౌలి కూడా చేసినాం, ఓకే. తర్వాత లంగరోజ్లో చేసినాం, ఆహా ఓకే బేగం బజార్లో చేసినాం. ఓకే మంచి అవుట్పుట్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఉమేష్ భాయ్, మన సెకండ్ షెడ్కి వెళ్దాం. ఓకే అన్న. ఫ్రెండ్స్, మనం బహురాయ ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. చూస్తారు కదా, చాలా పెద్ద ఉంది షెడ్. సో ఉమేష్ భాయ్, ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి వర్క్? ఈ 1 వీక్ లో స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే, సో లోపల పోదామా మరి? ఓకే వెల్కమ్. ఓకే, సో ఇక్కడ సుమారు ఎన్ని విగ్రహాలు చేస్తారు అన్న? ఇక్కడ మినిమం ఒక 80 దగ్గర చేసే ప్లాన్లో ఉన్నా సార్. నియర్ అబౌట్ 80. హైట్ అన్న? హైట్ వచ్చేసి ఇక 15 ఫీట్ నుంచి వెళ్ళి 30 ఫీట్ వరకు. 15 to 30. ఎందుకంటే ఇక్కడ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఓకే. దానివల్ల అంటే కస్టమర్కు ట్రావెలింగ్కి ఏమి ఇబ్బంది కాదు. ఒక్కో మేము ఇంకా ఇక్కడ మేకింగ్ చూడాలంటే ఒక 2 వారాలు ఆగాలి. ఒక 2 వారాలు ఆగదు సార్. ఓకే, సో లోపల కూడా పోదాం మనం, లోపల షెడ్లకు కూడా. లోపల అయితే మనకు చాలా పెద్ద ఉంది వర్క్ షాప్ కూడా. ఉమేష్ భాయ్, ఎట్లా మరి, యాజ్ పర్ స్కెచ్చా లేదంటే? కస్టమర్ ఎలా కావాలి ఆ తగ్గట్టు కూడా మనం చేసిస్తాం. ఓకే. కస్టమర్ చాయిస్. ఓకే, తొందరగా వస్తే తొందరగా ఎలా అవుట్పుట్ కావాలో అలా అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. సో ఎపిసోడ్ నంబర్ 2 మన కొత్త వర్క్ షాప్లో నెక్స్ట్ 15 డేస్లో ఇక్కడ మన పప్పా విగ్రహాలు కనిపిస్తాయి. ఎస్ రైట్. ఓకే, సో కలుద్దాం అన్న. ఆల్ ది బెస్ట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, అండ్ హ్యాపీ హోలీ ఇన్ అడ్వాన్స్. సేమ్ టు యు. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్.